నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నగరంలోని సుభాష్ నగర్ టీడీపీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు సాలూరా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులో అవకతవకలపై పోలీసు అధికారుల కన్ను రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో తనిఖీ చేసిన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ కాశీపట్టణంలో మోడీకి మద్దతుగా బీజేపీ తెలంగాణ అగ్రనాయకుల ప్రచారం బీజేపీ నేతలు ఈటెల ఏలేటి మహేశ్వరరెడ్డిలతో కలిసి ప్రచారం చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త ఇక నుంచి అయ్యప్ప దర్శనానికి 50,000 మంది భక్తులను వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా అనుమతించాలని నిర్ణయం సకాలంలో సీఎంఆర్ అప్పగించని రైస్ మిల్లర్లను డిఫాల్టర్ గా చేయాలి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి వేల కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వ యోచన నిబంధనలు పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలి జిల్లా కలెక్టరేట్లో కౌంటింగ్ సూపర్వైజర్లు సహాయకులు మైక్రో అబ్జర్వర్లకు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన అమెరికాలోని కాలిఫోర్నియా పర్యటనలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫెస్టో స్టేట్ యూనివర్సిటీ ఫార్మును సందర్శించి పంటలను పరిశీలించిన వేముల దంపతులు బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల 10వ తరగతిలో 10 జీపీఏ ఆధారంగా సీట్ల భర్తీ జిల్లాలో ప్రైవేటు స్కూల్ కళాశాలల బస్సులను వెంటనే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు సూచన పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలి కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్ సాలూరా మండల కేంద్రం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులో అవకతవకలపై రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో 13,500 రూపాయలను అక్రమ వసూలు చేసిన డబ్బును సీజ్ చేసిన అధికారులు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు వాహనదారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తనిఖీలు చేశారు సాలూరా చెక్ పోస్ట్ ను ఏసీబీ ఉన్నతాధికారులైనటువంటి డీజీ గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవై అతను శ్రీకాంత్ డ్యూటీలో లేడు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఇక నుంచి రోజుకు 50,000 మంది భక్తులను వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది అలాగే భక్తులకు ఇన్సూరెన్స్ అమలు చేయనున్నారు రోజు 80,000 మందిని దర్శనానికి అనుమతించాలని నిర్ణయించినప్పటికీ కొన్ని పరిమితుల కారణంగా 50,000 కుదిస్తూ నిర్ణయించింది వచ్చే మండల మకరవిలకు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నారు మరోవైపు దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ సదుపాయం గతంలో 10 రోజుల ముందు వరకే మాత్రమే ఉండేది ప్రస్తుతం 3 నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు అలాగే వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకునే భక్తులు ఇన్సూరెన్స్ పాలసీ అందించనున్నారు ఇందుకోసం బుకింగ్ సమయంలోనే వారి వద్ద నుంచి 10 రూపాయలు వసూలు చేశారు యాత్ర సమయంలో అనుకోని పరిస్థితులు తలెత్తితే బీమా అందించేందుకు ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చినట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు
అలాగే ఇన్సూరెన్స్ కవరేజీని పెంచేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చిస్తామని తెలిపారు. దర్శనం కోసం వచ్చే మహిళలు, చిన్నారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీకెట్ల ద్వారా దర్శనానికి పంపనున్నారు. అలాగే మహిళలు, దివ్యాంగుల కోసం అప్పం, ఆవరణ ప్రసాదం పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యలను లెక్కించేందుకు ప్రకటనల కోసం ఆరవణ ప్లాంట్ల వద్ద కౌంటింగ్ సెన్సర్ ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు అన్నదాన మండపం వద్దకు కూపన్ల స్థానంలో పిఓఎస్ మెషిన్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే డోలీ సేవల కోసం రిజిస్ట్రేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. నగరంలోని సుభాష్ నగర్లో టీడీపీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధి నిజామాబాద్ జిల్లా కేంద్రం సుభాష్ నగర్లోని పార్టీ కార్యాలయ స్థలంలో తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షులు అంబికా సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తి, తెలుగు ప్రజలకు అసలైన స్వాతంత్రం లభించింది కేవలం ఎన్టీఆర్ తోనేనని అన్నారు. ప్రపంచ నలుమూలల తెలుగు వారికి ఒక అరుదైన గుర్తింపు లభించడం కేవలం ఆయన వల్లనే సాధ్యమైందని చెప్పారు. ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, అర్బన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ రెంజర్ల సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లెడి గంగాధర్, శంకర్, ముదిరాజ్, మల్లారెడ్డి, లవంగం రాజు, గంగోని రాజేశ్వర్, రవికుమార్, బాలాజీ గౌడ్, చెరుకు గంగాధర్, కటికే రంగనేష్, రమేష్, మహిళా నాయకురాలు లక్ష్మీ యాదవ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం అధినేత కీర్తి చేసుకున్న నందమూరి తారక రావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుటుంబ సభ్యులందరం కలిసి, కార్యకర్తలు కలిసి ఘనంగా ఈ జయంతి జరుపుకోవడం జరిగింది. అలాగే సుభాష్ నగర్ కార్యాలయాన్ని గురించి కూడా కార్యకర్తలు అందరూ ముందుకుండి దాన్ని కూడా పెద్ద ఎత్తున త్వరలోనే కట్టే ప్రయత్నం చేసుకొని. కాశీ పట్టణంలో బీజేపీ తెలంగాణ అగ్రనాయకులతో కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ప్రచారం నిర్వహించారు. బీజేపీ తెలంగాణ అగ్ర నాయకులైన జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ తెలంగాణ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బ్రాహ్మణ సంఘాలతో సమావేశం అయ్యి అనంతరం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక విప్లవాత్మక విజయాలు సాధించామని, ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయని, అవి కేవలం నరేంద్ర మోదీ, బీజేపీతోనే సాధ్యమని, ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలన్నా, మన ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రావాలన్నా, ఈ దేశం ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండాలన్నా, ఈ దేశమే తన కుటుంబంగా భావించిన నాయకుడు నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని, హిందువులు 500 ఏళ్ల నాటి కల అయోధ్య రామ మందిర నిర్మాణం ఆ మహానుభావుడితోనే సాధ్యమైందని, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకే అనేక సంక్షేమ పథకాలు చిట్ట చివరి పేదోనికి నేరుగా చేరుతున్నాయని, దేశమంతా మరొకసారి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుందని, ఇక్కడ ఉన్న తెలుగు వారందరూ మోదీకి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నిబంధనలు పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సీఎంసీ కళాశాలలో జూన్ 4న చేపట్టనున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన పద్ధతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఎలా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ఎలా చేపట్టాలని అంశాలపై సంబంధిత అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా శిక్షణ అందించారు. పలువురు కౌంటింగ్ సిబ్బంది వ్యక్తపరిచిన సందేహాలను మాస్టర్ ట్రైనర్లకు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకోవాలని, ర్యాండమైజేషన్ జరిపిన మీదట ఆ జాబితాను అనుసరిస్తూ వారికి ఆయా నియోజకవర్గాల వారీగా టేబుళ్లను కేటాయించడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 20 టేబుళ్లు, మిగతా 5 నియోజకవర్గాలకు 18 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బంది అన్ని విధాలుగా సన్నద్దమై ఉండాలన్నారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడ కూడా సమయం వృధా చేయకూడదని, అదే సమయంలో పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా పూర్తి అప్రమత్తతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి రౌండ్కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్ సెంటర్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, సిబ్బందికి అల్పాహారం, భోజనాల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. శిక్షణ తరగతులలో అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, డిపిఓ చక్రవర్తి తరుణ్ కుమార్, సహాయక రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సకాలంలో సీఎంఆర్ అప్పగించని రైస్ మిల్లర్లను డిఫాల్టర్గా చేయాలని, అలాగే బ్లాక్ లిస్టులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంకు గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానాన్ని స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తుంది. ధాన్యం ఇచ్చేటప్పుడు మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్ కస్టమ్స్ మిల్లింగ్స్ రైస్ కు అప్పగించకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాజాగా చర్చనీయాంశమైన 2022-23 రబీ సీజన్లో 35 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్ఎంటీల ధాన్యాన్ని సీఎంఆర్ చేయని తదనంతరం పరిణామాల నేతృత్వంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించాలని మిల్లులపై కొరడా జులిపించింది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంబించిన ఊదాసీదా వైఖరి ఇప్పుడు సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022-23 రబీ యాసంగి సీజన్లో వచ్చిన వరి ధాన్యం రికవరీ బాధ్యతలను ప్రభుత్వం టెండర్ల ద్వారా 4 సంస్థలకు అప్పగించింది. 3 నెలలు గడిచిన బకాయి ఉన్న ధాన్యంను ఎక్కడా కూడా రికవరీ చేయలేదు. ఇప్పుడు ధాన్యం బకాయి ఉన్న రైస్ మిల్లర్లను డిఫాల్టర్లుగా నమోదు చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం సూచించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫ్రెస్నో స్టేట్ యూనివర్సిటీ పార్కును సందర్శించి అక్కడ సాగవుతున్న పంటలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నో స్టేట్ యూనివర్సిటీ ఫార్మ్ ని సందర్శించి సాగు అవుతున్న పంటలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ ఫార్ములో స్వీట్ కార్న్, తెల్ల మొక్కజొన్న, ఎల్లో కార్న్, పసుపు మొక్కజొన్న, ఆల్మండ్, బాదం, పార్సిమోన్ పండ్ల తోటలను, ఆధునిక సాగు తీరును ఆ ఫార్మ్ డీన్ అయిన విన్స్ రోజ్ ను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెంట స్థానికురాలు క్యాండిస్, నీరజారెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతిలో విద్యార్థులు జీపీఏ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. బాసర ట్రిపుల్ ఐటీలో మొత్తం 1500 సీట్లు ఉండగా జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూలై 3న ప్రొవిజనల్ సీట్లు కేటాయిస్తారు. జూలై 8న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పగడ్బందీ ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్ సోమవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి కౌంటింగ్ సెంటర్ను పరిశీలించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు. కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన టేబుళ్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అప్రమత్తంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, సహాయక రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, స్కూల్, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు వెంటనే చేయించుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వరరావు సూచించారు. జిల్లాలో జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులను బస్సుల్లో తీసుకెళ్లడానికి బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ ఉండాలని, దీంతో ప్రతి ఏటా స్కూల్స్ ప్రారంభం కాకముందే బస్సులను మే 16 నుంచి జూన్ 12 వరకు రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఫిట్నెస్ పరీక్షలు పూర్తయిన తర్వాత బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్టీఏ అధికారులు బస్సులను సీజ్ చేయనున్నారు. రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. బస్సులు ఫిట్నెస్ ను
బస్సులు ఫిట్నెస్ కు వచ్చినప్పుడు అధికారులు బస్ కండిషన్, బస్సులకు రేడియం గ్లాసులు, సైడ్ మిర్రర్ తో పాటు ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత ఫిట్నెస్ ఇస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వాహనాలు ఫిట్నెస్ లేనివి, ఇన్సూరెన్స్ లేకుండా ఓవర్లోడ్తో తిరుగుతున్న బస్సులు పట్టుబడ్డాయి. జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్లలో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఆర్టీఏ కార్యాలయంలో ఆయా ప్రాంతాలకు చెందిన జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి మొత్తం 1209 బస్సులున్నాయి. కాగా మే 15 నుంచి ఈ బస్సులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ జూన్ 12 వరకు కొనసాగుతుంది. 15 ఏళ్లు నిండటంతో రోడ్లపైన తిరగడానికి అవకాశం లేదు. కాలేజీల బస్సులు 700 వరకు ఉండగా 509 బస్సులు 15 ఏళ్ల బస్సులు ఉండటంతో వీటిని అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు 150 బస్సులను జిల్లాలోని ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే అధికారులు తనిఖీలు చేసిన సమయంలో దొరికితే బస్సులను సీజ్ చేస్తారు. స్కూల్, కాలేజీలకు సంబంధించిన బస్సులు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే రోడ్డు మీదకు బస్సులు వస్తే సీజ్ చేస్తారు. ఆర్టీఏ నిబంధనల ప్రకారం అన్ని పక్కాగా ఉంటేనే బస్సులకు ఫిట్నెస్ అనుమతి ఇస్తున్నారు. రవాణా శాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. ఇక వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే 25,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా భారీగా జరిమానాలు విధించనున్నారు. అతి వేగంగా వాహనాలు నడుపుతూ పట్టుబడితే 1000 నుంచి 2000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే 25,000 ఫైన్ వేశారు. దాంతో పాటు మైనర్ కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడు చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమర్శించారు. ప్రముఖ కళాకారుడు ఆలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, గంగా జమున, తాహెజ్బీకి ప్రతీకలైన కాకతీయ తోరణం చార్మినార్ ఉంటే అది రాజరిక పోకడనని కేటీఆర్ మండిపడ్డారు. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని పాడుకోవాలి. కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అని అదే రాజరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి. అసలు ముఖ్యమంత్రికి గాని ఆయన మంత్రి మండలిలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏమున్నదో తెలుసా అని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమ్మక్క సారక్క నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమ్మక్క సారక్క నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికార చిహ్నం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందశ్రీకే అప్పగించాడని రేవంత్ రెడ్డి తెలిపారు. అందశ్రీనే కీరవాణిని ఎంపిక చేశారు. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయానికే వదిలేశానని పేర్కొన్నారు. ఆకలి రహిత ప్రపంచ సాధన దిశగా మల్బార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 51,000 పోషక ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్లో మంగళవారం జరిగిన వరల్డ్ హ్యాంగర్ డే ఈ విస్తరణ ప్రణాళికను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అహ్మద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. వారు రోజుకు కనీసం కడుపు నిండా ఒక్కసారి భోజనం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. మన ప్రపంచం నుండి ఆకలిని తరిమివేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలు మరియు ఏజెన్సీలకు మద్దతుగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమంలో అత్యంత గుర్తింపు పొందిన ఎన్జీఓ ధనల్ దయా రీహాబిలిటేషన్ ట్రస్ట్ సహాయంతో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం అమలు చేయబడుతుంది. వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణంలో ఎంతో నైపుణ్యం కలిగిన చెప్ల ద్వారా పౌష్టిక ఆహారం తయారు చేసేందుకు ఆధునిక వంటశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. మల్బార్ గ్రూప్ మరియు దానల్ వాలంటీర్లు వీధులు మరియు పట్టణ శివారు ప్రాంతాల్లో నిరుపేదలను గుర్తించి ఆహార ప్యాకెట్లను వారి ఇంటి వద్దకే తీసుకొని వచ్చి అందిస్తున్నారు. సమాజంలో ఆకలికి సంబంధించి సామాజిక మరియు ఆర్థిక కారణాలను అంచనా వేయడానికి మా ఎన్జీఓ వాలంటీర్లు లబ్ధిదారులు సర్వే చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్బార్ గ్రూప్ ధనల్ కలిసి
పేదలు మరియు అనాథ వృద్ధుల మహిళలకు గుర్తించి వారికి ఉచిత ఆహార వసతి మరియు ఇతర ఆరోగ్య సంరక్షణకు అందించడానికి ఇప్పటికే గ్రాండ్ హోమ్ ప్రాజెక్టు ప్రారంభించింది. అలాంటి 2 గ్రాండ్ హోమ్లను బెంగళూరు, హైదరాబాద్ ఏర్పాటు చేశారు. చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై, కేరళలోని కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఇలాంటి హోమ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన మరియు అనాథ మహిళలకు గౌరవంగా జీవించడానికి ఈ హోమ్స్ అవకాశం కల్పిస్తాయి. వీధి బాలల ప్రాథమిక విద్య కోసం గ్రూప్ మైక్రో లెర్నింగ్ ప్రోగ్రాం కూడా ప్రారంభించారు. అనంతరం జీజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడారు. పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్తో అనుసంధానం చేయాలని ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్తో అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. చేయని వారి పాన్ ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది. అలాంటి వారు 1000 అపరాధ రుసుముతో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. దీన్ని 2024 మే 31 లోపు పూర్తి చేయాలని తాజాగా ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులకు అప్రమత్తం చేసింది. లేని పక్షంలో 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఎగవేసినట్లుగా కొంతమంది పన్నులు చెల్లింపులదారులు నోటీసులు అందుకున్నారని గుర్తు చేసింది. దీనికి పాన్ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని స్పష్టం చేసింది. అలాంటి వారందరికీ మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆలోపు పాన్ యాక్టివేట్ అయిన వారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది. ఆధార్తో పాన్ అనుసంధానం చేసుకోవాలని సిబిడిటి ఎప్పటి నుంచో చెబుతుంది. దీంతో చాలా మంది ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరికి తాము అనుసంధానం చేసింది లేనిది గుర్తుకు లేదు. ఒకవేళ ఆ సందేహం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చని ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇది వరకే అనుసంధానం చేసి ఉంటే లింక్ అయినట్లు సందేశం కనిపిస్తుంది. లేకుంటే ఫైన్ చెల్లించి ఆధార్ పాన్ అనుసంధానం పూర్తి చేయాలి. మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదేనని వీర సవర్కర్ స్వాతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. వినాయక దామోదర్ వీర సవర్కర్ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్ స్వాతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావర్కర్ 1883 మే 28 నాసిక్ భగల్పూర్ గ్రామంలో జన్మించి తన చిన్నతనం నుండే స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థను స్థాపించి స్వాతంత్ర సాధించాడని, గెరిల్లా యుద్ధం లాంటివి అవసరమని ఆ దిశగా యువతను ఆలోచింపజేశారని, తల్వార్ పత్రిక, అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రిక స్థాపించి తన రచనల ద్వారా స్వాతంత్ర ఉద్యమంకి స్ఫూర్తి నిలిచారని, తాజా ద్రోహం కింద బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు విధించిన జైలు శిక్ష అండమాన్ నికోబార్ దీవుల్లో అనుభవించిన జీవితాన్ని దేశం కోసం నడిపించాలని ఆయన ఈ దేశ భక్తి యువత ఆదర్శం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబైదర్, పడిగిల వెంకటేశ్వరరావు, మాణిక్ రాజ్, జయసింహ, పులి జైపాల్, విఎం మహేష్, బిట్టా రవి, చిన్నా నాయక్, సంతోష్, సాయి ప్రసాద్, శ్రీనివాస్, సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. లండన్లో న్యాయ విద్య అభ్యసించి స్వతంత్ర సమరంగా ఆకర్షితే స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ ఈ దేశం పట్ల బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ రచనలు చేస్తూ దాని ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న రాజా అభియోగం పైన ఆయన్ని జైలు శిక్ష విధించి బ్రిటిష్ వారు అండమాన్ నికోబార్ దీవులకు జైలు శిక్ష విధించిన 50 సంవత్సరాల జైలు శిక్ష అదైతే కాలాపాని శిక్షగా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షగా ఇవాళ పేరొందిన శిక్షని భారత స్వాతంత్రం కోసం ఆయన అనుభవించిన పిన్న వయసులోనే ఈ దేశం కోసం దేశభక్తితో తన దేశభక్తిని చాటుకొని తన జీవితాన్నే ఈ భారతదేశ స్వాతంత్రం కోసం అర్పించిన మహనీయుడు. సంఘటిత శక్తితో వ్యవసాయ కార్మికులు ఐక్యం కావాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికులంతా సంఘ నిర్మాణంకు పూనుకోవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఉపాధి కూలీలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలంతా సంఘటితమై పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు మూటి అవ్వకుంటే మనుగడ సాగించడం కష్టమన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న మతత్వ మోడీ కోటీశ్వరులు కొమ్ము కాస్తూ వారి ప్రయోజనాలకే
చౌకాదారునని నిరూపించుకున్నారన్నారు. బ్యాంకుల్లో ప్రజల సొమ్మును కొల్లగొట్టిన బడాబాబులకే 18 లక్షల కోట్లు మాఫీ చేశాడనే గాని అన్నదాత అయిన రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదని అన్నారు. దేశంలో చమురు ధరలు, వంట గ్యాస్, నిత్యావసర ధరలు పెద్ద ఎత్తున పెంచి పేదల కడుపు కొడుతున్నారని అన్నారు. పిల్లలు త్రాగే పాలను సహితం జీఎస్టీలోకి చేర్చిన ఘనుడు మోడీ అన్నారు. వ్యవసాయ కూలీలు నేడు అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొంది అని చెప్పారు. దేశంలో 16 కోట్ల మంది, రాష్ట్రంలో 80 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారని, భూమి లేని పేద కోయల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని, మరోవైపు ఉపాధి కరువై వలసలు వెళ్లాల్సిన దయనీయమైన స్థితిలో నెలకొందని అన్నారు. వ్యవసాయ కూలీలను ఓట్ల కోసమే వాడుకోవడం తప్ప వారికి సంక్షేమం పట్ల ఏనాడు పట్టించుకోలేదని చెప్పారు. అంతిమంగా వ్యవసాయ కూలీలు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటమే ఏకైక మార్గం తప్ప మరొకటి లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఈ రమేష్ అధ్యక్షతన వహించగా, ఐఎఫ్టియు జిల్లా సహాయక కార్యదర్శి ఆర్ రమేష్, జిల్లా సహాయక కార్యదర్శి డి సాయారెడ్డి, నాయకులు బి కిషోర్, సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కమిటీ డి సాయారెడ్డి, నాయకులు బి కిషోర్, సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, మండల కమిటీ సభ్యులు ఎం లింబాద్రి, ఎస్ కిషోర్, బాలరెడ్డి, ఎర్రన్న, సంతోష్ తదితరులు ఉన్నారు. అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కూలీలు, చిన్న సన్నకారు రైతులు బిచ్చమెత్తుకుంటున్నారు. అలా పరిస్థితి అట్లా అయిపోయింది. ఇట్లనే కొనసాగితే మీ ప్రభుత్వాలకు మనుగడ ఉండదు అనేటటువంటి విషయంతో ఈ పని రావడం జరిగింది. ఈ పనికి సంబంధించినటువంటి పనిలో మొత్తం దేశంలో 16 కోట్ల మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు. 80 లక్షల మంది ఈ పని మీదనే ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరికీ పని కల్పించకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుంది అనే దానికోసం పని కల్పించారు. అనేక హక్కులు వచ్చినాయి. మరి ధరలు పెరిగిపోతున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం, శ్రీనగర్ గ్రామాల్లో ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం, శ్రీనగర్ గ్రామాలలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు, పళ్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన డీలర్లకు ఎస్ఐ సుధీర్, ఎంఈఓ పద్మ హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో మాక్లూర్ మండల వ్యవసాయ శాఖ అధికారిని పద్మ స్థానిక ఎస్ఐ సుధీర్ రావు ఆధ్వర్యంలో మండలంలోని గ్రోమర్ సెంటర్, లక్ష్మీ నరసింహ ఏజెన్సీ విత్తనాల షాపులను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మవద్దని మరియు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందివ్వాలని, రైతుకు తప్పకుండా అన్ని వివరాలతో బిల్లు ఇవ్వాలని సూచించారు. రైతులకు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాక్లూర్ మరియు కింది తాండా గ్రామ రైతులకు వివరించడం జరిగింది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని, విత్తన ప్యాకెట్లను మరియు బిల్లులను పంట కాలం పూర్తయ్యేంత వరకు భద్రపరచుకోవాలని, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు, అలాగే విత్తన యజమానులకు నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపిన రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల్ అగ్రికల్చర్ అధికారిని పద్మ, ఏఈఓలు రాజహాస్, రంజిత్, వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక ఎస్ఐ సుధీర్రావు తదితరులు పాల్గొన్నారు. జగ్రన్పల్లి ఐఫోమ్ మ్యాక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. జగ్రన్పల్లి మండల కేంద్రంలో జగ్రన్పల్లి ఐఫోమ్ మ్యాక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవాన్ని మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ సమీనా 2023-2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు. మండలంలో 21 గ్రామాలకు గాని ఈ యొక్క మ్యాక్స్ సంఘంలో 2000 పై చిలుకు మంది ఉన్నట్లుగా తెలిపారు. వారి యొక్క వార్షిక లావాదేవీల ప్రకారం 1,20,00,000కు పై చిలుకు డబ్బులను టర్నోవర్ చేస్తున్నట్లు తెలిపారు. సంఘం సభ్యులకు కుటుంబాల అవసరాల నిమిత్తం, అలాగే వ్యవసాయ పనుల నిమిత్తం వారి కోరిక మేరకు, సభ్యుల నిర్ణయం మేరకు వారికి అప్పులు ఇవ్వడం, అలాగే వాటిని నెల వారీగా తిరిగి తీసుకోవడం, ఈ విధంగా సంఘం కొనసాగుతున్నట్లు తెలిపారు. గత 24 సంవత్సరాల నుండి ఈ మ్యాథ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంఘం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు నిర్వహించినటువంటి నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంఘం సభ్యులు అనగా మండల అధ్యక్షురాలు ఉల్లింగుల చిన్నగంగు, సుంకరి విజయ, ఉపాధ్యక్షురాలు ఈర్ల అమృత, కోశాధికారి పుప్పాల లక్ష్మి, డైరెక్టర్ కర్ధూరం సుజాత, డైరెక్టర్ ఓఎం, సిఇఓ, స్టాఫ్లు పాల్గొన్నారు.
పచ్చల నడుకుల సొసైటీ పరిధిలో రానున్న వానాకాలం పంటలకు సంబంధించి విత్తన కొనుగోళ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పచ్చల నడుకుడ సొసైటీ పరిధిలోని గ్రామ రైతులకు వానాకాలంకు సంబంధించి విత్తనాల కొనుగోళ్లపై అవగాహన సదస్సును ఎంఈఓ నర్సయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ ఈ రోజు జరిగిన అవగాహన సదస్సులో రైతులు విత్తనాలు కొనే ముందు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు తీసుకోవాలని సూచించడం జరిగిందని అన్నారు. విత్తన ప్యాకెట్లపైన సీడ్కు సంబంధించి పరీక్ష చేసిన తేదీ, విత్తనం యొక్క కాల పరిమితి మరియు విత్తనాన్ని ప్యాక్ చేసిన తేదీ ఉంటాయని, అదేవిధంగా విత్తనానికి సంబంధించిన మొలకెత్తు శాతం, బీమ శాతం లేబుల్ పైన ఉంటాయని, రైతులు వాటిని పరిశీలించి విత్తనాలు కొనుక్కోవాలని సూచించారు. విత్తనాలు కొన్న డీలర్ల దగ్గర నుంచి బిల్లు తప్పనిసరిగా రైతులు తీసుకుని జాగ్రత్త పరచుకోవాలని, నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినా కఠిన చర్యలు తీసుకోబడునని చెప్పారు. అనంతరం పచ్చల నడుకుడ గ్రామంలో రంజిత్ రెడ్డికి సంబంధించి సీడ్స్ అండ్ పెస్టిసైడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలను, మందులను అమ్మాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య, ఏఈఓ వినయ్, సొసైటీ సెక్రటరీ స్వామి, సిబ్బంది శ్రీనివాస్, కిషన్, రైతులు పాల్గొన్నారు. ఎలాంటి లేబర్ లేదు, కంపెనీ లేదు, నమ్ముతూ ఉంటారు. మనకు సీడ్స్ వస్తాయి, మన తెలిసిన వాళ్ళకి తీసుకొస్తారు, ప్రొడక్షన్ బాగా వస్తుంది. అలాంటి పేపర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ప్రొడక్షన్ తగ్గినా కానీ మనకి ఇబ్బంది అవుతుంది. షాప్స్లలో కూడా కంటిన్యూ చేస్తూ ఉంటున్నాము, బిల్స్ రాపిస్తున్నాము. అంటే ఇక్కడ మన మండలంలోనే కాదు, మీకు ఎక్కడ తీసుకోవాలనుకున్నా కానీ ఏ డీలర్ దగ్గర తీసుకున్నా సరే బిల్స్ మాత్రమే దగ్గర పెట్టుకోవాలి. అదొకటి. హైదరాబాద్లోని బసవ తారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో నామా నాగేశ్వరరావు పాల్గొని నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు, నట సార్వభౌమ 101వ జయంతి సందర్భంగా నటరత్న ఉమ్మడి రాష్ట్ర మాజీ మంగళవారం ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు హాస్పిటల్ ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, ట్రస్ట్ సభ్యుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పిల్లల వార్డుల్లో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలతో పాటు పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. నాడు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజలకు చేరుతున్నాయన్నారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు బసవ తారకం ఆసుపత్రిని స్థాపించి వేలాది కుటుంబాలలో వెలుగు నింపారు. నందమూరి బాలకృష్ణ తన ఆశయాలను కొనసాగిస్తున్నారని, కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటారని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన 15వ లోక్సభకు నాయకుడిగా ఉన్న సమయంలో ఆయన నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జేఎస్ఆర్ ప్రసాద్, సీఈఓ డాక్టర్ కృష్ణయ్య, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సునీల్ తాండాన్, డాక్టర్ ఫణికోటేశ్వరరావు, డాక్టర్ కల్పన రఘునాథ్ సహా వైద్య సిబ్బంది, హెచ్ఓడీలు పాల్గొన్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లి, కాచాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలం, మందాపూర్, దోమకొండ మండలం, అంబారిపేట్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. రైతులను అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వివరాలను ఆరా తీశారు. రాజంపేట్ మండలం తలమడ్ల గ్రామానికి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం ప్రతినిధులు సందర్శించి అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్ట వివరాలను సేకరించారు. నష్టపోయిన పంట గింజలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున్ బాబు, పౌర సరఫరాల శాఖ ఇన్ఛార్జ్ మేనేజర్ నిత్యానందం అధికారులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని బాగెపల్లి, కూనపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని బాగెపల్లి, కూనపల్లి గ్రామాలలో గల గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి సమక్షంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆయన సూచించారు. అలాగే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలాగే గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారంలో భాగంగా నర్సరీలలో మొక్కలు, వనసేవకులు నీరు పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాగపల్లి, కూనేపల్లి గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, కృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ యొక్క నెలవారీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్యంపై, పారిశుద్ధ్య నిర్వహణపై, తాగునీటి సమస్యలపై
పల్లె ప్రగతిలో భాగంగా చేసినటువంటి పనులు, కంపెనీలు, ఎగులనామాలు, నర్సరీలు, కాంపోస్టర్లు, ఇందుకు సంబంధించిన అన్ని రకాల పనులపై సమీక్షించడం జరిగింది. ఇందులో ప్రజలు పాజిటివ్గా బోధన్లో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు అవిభక్త రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని బోధన్ పట్టణంతో పాటు పెంటకుర్దు, జాడి, జమాల్పూర్, సాలూరా క్యాంపు తదితర గ్రామాల్లో జయంతి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. పెంటకుర్దు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. జాడి, సాలూరా క్యాంపులలో ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. బోధన్ కొత్త బస్టాండ్ వద్ద టెంట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున హంగు ఆర్భాటాలకు దూరంగా నిబంధనలకు మేరకు సేవా కార్యక్రమాలు మాత్రమే రాజకీయాలకు అతీతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగ వితరణ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ అమర్ హై అనే నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సిహెచ్ వి హనుమంతరావు, టీడీపీ బోధన్ ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు పల్లెం పాటి శివనారాయణ, టీడీపీ నాయకులు పాలమూరి వెంకటేశ్వరరావు, సచిన్ పటేల్, విఠల్ పటేల్, ఉదయ్ భాస్కర్, విశ్వేశ్వరరావు, ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ఈవి రంగారావు, గాంధీ, వడ్లమూడి వెంకటేశ్వరరావు, సిద్ధాపూర్ సూరిబాబు, నల్గొండ వెంకటేశ్వరరావు, కర్నాటి రామకృష్ణ, అచ్చన్పల్లి విజయ్ రత్నాకర్, మువ్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెట్లకు నీరు లేదు అనే K6 వార్తకు స్పందన లభించింది. దర్పల్లి మండల కేంద్రంలో పసుపు కేంద్రం రైతు వేదిక వద్ద నాటిన మొక్కలకు నీరు పోయడం లేదంటూ వచ్చిన వార్తకు స్పందిస్తూ ఈ రోజు మొక్కలకు నీరు అందించారు. మొక్కల పర్యవేక్షణ కూడా మేము చేస్తామని మా ప్రతినిధితోనే అధికారులు అన్నారు. ప్రతి మొక్కకు సాసర్ ఏర్పాటు చేసి దాంట్లో నీరు పోస్తే చనిపోయబోయే మొక్కలను బ్రతికించినట్లు అవుతుంది. అధికారులు గమనించి ప్రతి మొక్కకు ఒక సాసర్ మట్టితో ఏర్పాటు చేసి వాటిలో నీరు పట్టేసే విధంగా బాగుంటుంది. అధికారులు వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. అందుకే ఈ వార్తకు స్పందన వచ్చింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఈ మొక్కలకు సాసర్లు ఏర్పాటు చేసి పని కల్పిస్తే ఉపాధి హామీ కూలీలు వచ్చి వాటిని సరిచేస్తారు. కావున సాసర్లు ఏర్పాటు చేసి దాంట్లో నీరు పోస్తే ప్రతి మొక్కకు అందుతుంది. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో మృతదేహం లభ్యం కావడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఘటన జరగడంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్మూర్ తహసీల్దార్ గజానన అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో 2 కోట్ల విలువగల ప్రభుత్వ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకు ప్రయత్నించగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గజానన్ మాట్లాడుతూ కోటార్మూర్ సర్వే నెంబర్ 31లో గల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో పై అధికారులపై ఆదేశాల మేరకు మున్సిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి 1089 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, త్వరలోనే స్థలంలో ప్రభుత్వ బోర్డును సైతం ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, మండల సర్వేయర్ షికారి రాజు, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్, సిబ్బంది అర్జున్, రామ్ సింగ్, మాజీ తదితరులు ఉన్నారు. సర్వే నంబర్ 31 9 గుంటల భూమి వీళ్ళు ఏదైతే ఇంకా మిగతా సర్వే నంబర్లు కూడా వీళ్ళు లేఅవుట్ పర్మిషన్ కోసం కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కలెక్టర్ గారు అన్ని రికార్డులు పరిశీలించి సేతువారు పరిశీలించి 9 గుంటల భూమిని గవర్నమెంట్ హ్యాండ్ వేసుకోమని చెప్పి ఒక ఉత్తర్వు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మా వాళ్ళు దీన్ని కొలతలు చేసి హద్దులు నిర్ణయించి మున్సిపల్ సిబ్బందితో సహా దీన్ని మా ఆధీనంలో తీసుకున్నాం. ఇది ప్రభుత్వ భూమి. ఏర్గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-2002 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 22 ఏళ్ల అనంతరం తమ తోటి విద్యార్థులను కలుసుకోవటం ఆనందంగా ఉందన్నారు.
చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నామన్నారు. తమ తోటి మిత్రులకు ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తామన్నారు. ఉపాధ్యాయులు నేర్పించిన విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నామన్నారు. సమాజంలో గురువు స్థానం గొప్పదని చెప్పారు. తమకు విద్యను నేర్పిన ఉపాధ్యాయులు ధర్మేందర్, మధు, మనోహర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 10th బ్యాచ్ 22 సంవత్సరాలు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జాలారాంపూర్లో ప్రోగ్రాం చేయడం, అందరూ దూర ప్రాంతాల కూడా ఆడవాళ్ళు మరియు మగవారు కూడా చాలా దూరం నుంచి కూడా వచ్చారు, విజయవంతం చేశారు. దాదాపు 80 మందికి 60 మంది హాజరైనారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ 7వ వార్డు తిరుమల కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో సెల్ టవర్ నిర్మించడం వల్ల తీవ్ర రేడియేషన్ ప్రాబ్లం ఏర్పడుతుందని అధికారులు స్పందించి సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. వార్డు తిరుమల కాలనీలో సెల్ టవర్ వేస్తున్నారని చెప్పి గతంలో కూడా సెల్ టవర్ వేస్తున్నారని చెప్పి కాలనీ వాసులు అందరం కలిసి ఆబ్జెక్షన్ పెడితే 2 సార్లు కూడా ఆపినాము. అయినా కూడా ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ సెల్ టవర్ కోసము స్టార్ట్ చేస్తే ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాలనీలో ఒక 200 కుటుంబాలు ఉంటాయి. అందరికీ కూడా ఈ సెల్ టవర్ వల్ల ఇబ్బందులు అవుతా ఉన్నాయి. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 68,860గా ఉండగా 18 క్యారెట్స్ బంగారం ధర 56,380 రూపాయలుగా ఉంది. సిల్వర్ 10 గ్రాములకు 940గా ఉండగా కిలో సిల్వర్ 94,000గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. నగరంలోని సుభాష్ నగర్ టీడీపీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. సాలూరా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులో అవకతవకలపై పోలీసు అధికారుల కన్ను. రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో తనిఖీ చేసిన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్. కాశీపట్టణంలో మోడీకి మద్దతుగా బీజేపీ తెలంగాణ అగ్రనాయకుల ప్రచారం. బీజేపీ నేతలు ఈటెల, ఏలేటి మహేశ్వరరెడ్డిలతో కలిసి ప్రచారం చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త. ఇక నుంచి అయ్యప్ప దర్శనానికి 50,000 మంది భక్తులను వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా అనుమతించాలని నిర్ణయం. సకాలంలో సీఎంఆర్ అప్పగించని రైస్ మిల్లర్లను డిఫాల్టర్గా చేయాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వ యోచన. నిబంధనలు పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలి. జిల్లా కలెక్టరేట్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. అమెరికాలోని కాలిఫోర్నియా పర్యటనలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫెస్టో స్టేట్ యూనివర్సిటీ ఫార్మును సందర్శించి పంటలను పరిశీలించిన వేముల దంపతులు. బాసర IIIT అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల. 10వ తరగతిలో 10 GPA ఆధారంగా సీట్ల భర్తీ. జిల్లాలో ప్రైవేటు స్కూల్, కళాశాలల బస్సులను వెంటనే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు సూచన. పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలి. KCGTPL స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.